ఇప్పుడు నేను మీ ముందున్నాను. భారత్ పాకిస్తాన్ మధ్య పెహల్గాం దుర్ఘటన తర్వాత మనం స్టార్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. పాకిస్తాన్ దాన్ని యుద్ధంగా భావించి మిలిటరీ యాక్షన్కు దిగింది. మనం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ ఇప్పుడు కాళ్ల బేరానికి కూడా వచ్చింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ దిశగా వెళ్ళి ఉద్రిక్తతలు తగ్గాయి. ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఈ రోజుతో ముగుస్తూ ఉంది, గడువు ముగుస్తూ ఉంది. మే 18 వరకు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు డీజీఎంఓస్ మీటింగ్ ఉంటుంది అని అనుకున్నారు, కానీ డీజీఎంఓస్ మీటింగ్ లేదు. మరి ఈరోజు ఏదైనా జరిగే అవకాశం ఉందా? సీజ్ ఫైర్ గడువు ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏమన్నా జరిగే అవకాశం ఉందా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 22వ తారీఖున పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్ పెహల్గాంలో మారణ హోమాన్ని సృష్టించారు. మనం దానికి ప్రతీకారంగా మే 7వ తారీఖున పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై మనం దాడులు చేశాం. ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశాం. దానికి పాకిస్తాన్ రగిలిపోయిన పాకిస్తాన్ ఏకంగా మనపైకి మిసైల్స్ను ప్రయోగించింది, డ్రోన్లను ప్రయోగించింది. అవి చైనా నుంచి, టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లను మనపై ప్రయోగించింది. వాటిని మనం సమర్థవంతంగా తిప్పి కొట్టడంతో పాటు పాకిస్తాన్కి చరిత్రలో గుర్తుండిపోయే సమాధానాన్ని చెప్పాం. పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు కూడా మనం కొట్టిన దెబ్బకి ధ్వంసం అయిపోయాయి. దీంతో పాకిస్తాన్ ఇటు భారతదేశ డీజీఎంఓస్ని అడిగింది, అటు అమెరికాని చొరవ తీసుకోమని కూడా అడిగింది. దీంతో అమెరికా భారత్ అధికారుల మధ్య కూడా కొన్ని చర్చలు జరిగాయి. ఆ తర్వాత డీజీఎంఓ పాకిస్తాన్ భారత్ డీజీఎంఓల స్థాయిలో కూడా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి ఈరోజు గడువు ముగుస్తుంది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏదైనా జరిగే అవకాశం ఉందా, రేపు ఏదైనా జరిగే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే మనం పాకిస్తాన్ని నమ్మలేం. ఒకవైపు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటున్నారు కదా అని మనం మామూలుగా శాంతియుతంగా ఉన్న రోజు, ఆఖరి రోజు 10వ తారీఖున కూడా పాకిస్తాన్ మనపై కవ్వింపు చర్యలకు దిగింది. పాకిస్తాన్ డ్రోన్లను, మిసైల్స్ను మనపై ప్రయోగించే ప్రయత్నం చేసింది. వాటిని మనం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టాం. అంతేకాదు ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఉంది. భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసే ప్రయత్నాలు కూడా పాకిస్తాన్ చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఈ రోజుతో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా తోక జాడించే అవకాశం ఉందా? ఇప్పటికే పాకిస్తాన్ IMF నుంచి భారీగా లోన్ పొందింది, భారీగా నిధులను సమీకరించుకుంది. ఆ నిధులను మిలిటరీ బలోపేతానికి వాడుకుంటూ ఉంది. ఆర్మీకి ఆయుధాలను సప్లై చేయడానికి, ఆయుధాలను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ఆ డబ్బులను వాడుకుంటూ ఉంది. ఇటు టర్కీ, చైనా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలనుకుంటుంది. బహుశా అటు అమెరికా నుంచి కూడా అయ్యి ఉండొచ్చు. ఈ దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి మళ్ళీ భారత్పై ఏదైనా ఘాతుకానికి తెగబడే అవకాశం ఉందా ఈరోజు సీజ్ ఫైర్ ముగుస్తున్న నేపథ్యంలో అని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. కానీ భారత ఆర్మీ ప్రతినిధులు చెప్తున్నారు సీజ్ ఫైర్కి ఎకే అగ్రిమెంట్ లేదు అని. డీజీఎంఓ స్థాయి మీటింగ్కి క్లారిటీ లేదు అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ని అలా అనుకునే అవకాశం ఉందా? ఎందుకంటే మనం పాకిస్తాన్ని నమ్మలేం కాబట్టి. నిజానికి ఒక విషయం గుర్తు చేసుకోండి, టర్కీ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వస్తే అది కేవలం ఫ్యూయల్ నింపుకోవటానికని టర్కీ అబద్ధం చెప్పింది, కానీ అందులో ఆయుధాలు వచ్చాయి. ఆ తర్వాత టర్కీ తమ సైనికులను కూడా పాకిస్తాన్కి సహాయం చేయటానికి ఎవరికి పైకి తెలియకుండా పంపించింది. కానీ మనం చేసిన ప్రతిదాడితో టర్కీ సైనికులు కూడా పాకిస్తాన్లో చనిపోయినటువంటి పరిస్థితి కూడా, వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఈ రోజుతో సీజ్ ఫైర్ ఒప్పందం ముగుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దాడులకు ప్లాన్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి, ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఈ రోజుతో సీజ్ ఫైర్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ రేపు ఏదైనా దాడికి పాల్పడే అవకాశం ఉందా? పాకిస్తాన్ని నమ్మొచ్చా? బేసిక్ గా రోహిత్, ఈ సీజ్ ఫైర్ మీద మామూలుగా మే 12 ఏదైతే సీజ్ ఫైర్ ప్రకటించారో సాయంత్రం 5 గంటలకి, 5 గంటల తర్వాత నుంచి కాల్పుల విరమణ జరగాలి యాజ్ పర్ షెడ్యూల్. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం. దీంట్లో మధ్యలో పెద్దన్న పాత్ర అమెరికా. ఇవన్నీ పక్కన పెడితే, అయితే సీజ్ ఫైర్ ప్రకటించిన రోజు రాత్రి కూడా పాకిస్తాన్ కాల్పులు జరిపిన పరిస్థితి అయితే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ పైకి వచ్చిన నేపథ్యంలో మన వ్యవస్థ, కంప్లీట్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని కూల్చేసిన పరిస్థితి కూడా ఉంది. చాలా దగ్గర ఎదురు కాల్పులు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత
సీజ్ ఫైర్ తర్వాత నుంచి అంటే ఈ రోజు 18వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు సీజ్ ఫైర్ చేయకుండా ఉండాలి అనేది మన మధ్య జరిగిన ఒప్పందం. అయితే ఈ ఒప్పందం ఇది ఇలాగే ఉంటుందా, లేదు ఈ ఒప్పందానికి ఎక్కడైనా డెడ్ లైన్ ఉందా, లేదు ఎక్స్పైరీ డేట్ ఉందా, ఈ రెండింటి మీద కూడా కొంత క్లారిటీ అయితే రావాలి. ఇప్పటి వరకు 18వ తారీఖు వరకు వాళ్ళు ఎక్కడ వ్యవహారాన్ని సైలెంట్ గా ఉన్నారు, కానీ కాకపోతే కొంత అక్కడక్కడ కాల్పులు జరిగాయి. తర్వాత వాళ్ళు కవింపు చర్యలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని యుద్ధ ట్యాంక్స్ కూడా ఆ పహారా ప్రాంతంలో కావచ్చు, లేకపోతే కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మోహరించి ఉంది అనేది కొంత సమాచారం మనకి పూర్తిగా కూడా వస్తోంది. అట్ ద సేమ్ టైం భారత్ కూడా ఎక్కడ ఎల్ఓసి దగ్గర కావచ్చు, లేకపోతే మన ప్రాంతంలో ఎక్కడ కూడా తమ సైన్యాన్ని వెనక్కి తగ్గించలా. కంప్లీట్ గా కూడా ఇప్పటికి సీజ్ ఫైర్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఎక్కడికక్కడ మన యుద్ధ సామగ్రి కావచ్చు, మన ఆర్మీ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, ఎక్కడికక్కడ అలాగే ఉంది. అయితే మధ్యలో డిజిఎంఓ మీటింగ్ ఒక్కసారి మాత్రమే జరిగింది. ఆ తర్వాత జరగాల్సిన మీటింగ్ జరగలేదు. ఈ రోజు కూడా జరిగే అవకాశం ఉంది అన్నారు, మరి ఆ అవకాశం జరగలేదు. అయితే ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలోనే అట్లా పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, లేకపోతే భారత్ ప్రధాని కావచ్చు ఎయిర్ బేసుల దగ్గరికి వెళ్లారు. ఎయిర్ బేసుల దగ్గర నుంచి తమ సైనికులతో వాళ్ళ పోరాటాల గురించి ప్రశంసించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. బట్ కాకపోతే ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ ఈ రోజుతో ముగింపు జరిగిపోతుంది. ఇది సాయంత్రానికి సేమ్ మళ్ళీ 5 గంటలకి, ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సీజ్ ఫైర్ ఒప్పందం ఏదైతే ఉందో 18వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఒప్పందం జరుగుతుంది. దీని తర్వాత ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ కి వారు అంటే పాకిస్తాన్ సైన్యం దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, లేదు భారత సైన్యం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో జరిగిన కొంత ఒప్పందాలు ఈ మధ్య కూడా 3 ఎన్కౌంటర్లు జరిపింది కాశ్మీర్ లో ఇండియన్ సైన్యం. సో చాలా మంది గురువాదల్ని లేపేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి ఒప్పందంలోనే ఎక్కడ కూడా ప్రామాణికమైన ఒప్పందం కనపడడం లేదు. ఎక్కడ ప్రాపర్ ఒప్పందం మధ్య అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దీనికి ఎక్స్పైరీ లేదు మరోవైపు దీనికి చెప్పినట్టుగా డెడ్ లైన్ ఎక్కడ కనపడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ని నమ్మి ఎలా ఈ రోజు నుంచి ఎలా ఉంటారు అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ అంత ధైర్యం చేసి పాకిస్తాన్ మనల్ని విసుగొల్పే ప్రయత్నం చేస్తుందా, లేదు పాకిస్తాన్ చేస్తుందా, పాకిస్తాన్ తరఫున ఎవరైనా చేస్తారా అనే దాని మీద కూడా అంటే అసలు నిజంగా అంత చర్చ జరిగే పరిస్థితి ఉంటుందా అనే ఒక సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం భారత్ బలగాలు కానీ లేకపోతే పిఓసి ఎల్ఓసీల దగ్గర కూడా కొంత ఉద్రిక్త వాతావరణంగానే ఉంది. సరిహద్దులో ఇరు సైన్యాలు అయితే మోహరించి ఉన్న పరిస్థితి ఉంది. ఎప్పుడు దీనికి సీజ్ ఫైర్ కి సంబంధించిన ఆహారంలో ఎలా ముందుకు వెళ్తారు అనేది. కానీ ఈ రోజు డీజీఎంఓ స్థాయి సమావేశం అని అనుకున్నారు. మరి ఈ రోజు డీజీఎంఓ సమావేశం ఉన్నట్టా లేనట్టా? భారత సైన్యం అంటోంది సీజ్ ఫైర్ కి ఎక్స్పైరీ లేదు అని. పాకిస్తాన్ మాత్రం సీజ్ ఫైర్ కి ఎక్స్పైరీ గురించి వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. సో వాళ్ళు కూడా అలాగే అనుకుంటూ ఉన్నారా, లేదంటే సీజ్ ఫైర్ ముగిసింది కాబట్టి ఏదైనా కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉందా అనే అనుమానమే కలుగుతోంది. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా డిజిఎంఓ సమావేశం ఈ రోజు జరగాలి వాస్తవంగా. మరి దాని మీద ఎక్కడ జరుగుతుందనో లేకపోతే పలానా టైంలో జరుగుతుందనో ఎక్కడ దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా లేదు. ఎక్కడ ఇంకా ఇప్పుడు దాకా ఎక్కడ కనపడడం లేదు. మరోవైపు డెడ్ లైన్ ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది కాబట్టి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుందా అనే ఒక చర్చ కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. మరి దానికి ఈ డెడ్ లైన్ అయిపోయింది అనేది ఏమన్నా ఉందా, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయింది అనేది ఏమన్నా ఉందా అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ ఫోర్సెస్ ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనే దాన్ని బట్టే ఇప్పుడు జరుగుతున్న ఈ ఒప్పందం సాయంత్రానికి తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు వరకు పాకిస్తాన్ నమ్మి అంటే బేసిక్ గా పాకిస్తాన్ ని నమ్మి ఈ వ్యవహారంలో మనం వెనకడుగు వేసామా, లేదు పాకిస్తాన్ కుట్ల బుద్ధి పాకిస్తాన్ పక్కనున్న టర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్కి ఓపెన్ గా మేము మద్దతు పలుకుతామని చెప్పడం, ఇవన్నీ కానీ చూసుకుంటే కొంత ఎక్కడో అందులో ఈ ఇటీవల కాలంలో పాకిస్తాన్ కూడా కొంత ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంత యుద్ధ సామాగ్రి కొనుగోలు చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్న ఒక సమాచారం కొంత దగ్గర నుంచి కూడా చైనా టర్కీ దగ్గర నుంచి కూడా కొంత తీసుకున్నారనే ఒక సమాచారం. ఇవన్నీ కూడా కొంత
పాకిస్తాన్ ని నమ్మడానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కి సంబంధించిన ఆహారంలో భారత్ అప్రమత్తంగానే ఉంటుంది అనేది మన రక్షణ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ప్రధాని కూడా చాలా కీలకంగా చెప్పిన పరిస్థితి. ప్రధాని కూడా ఇంకొక చిన్న ఇది జరిగినా దాన్ని మేము వారుగానే పరిగణిస్తామని చెప్పాను. ఆ మాట